ఈరోజు మనం సింపుల్గా ఆరోగ్యం మంచిగా ఉండే కుండలో సంగటి చుక్కకూర పచ్చడి తయారు చేస్తున్నాం. ఈ వంట మన పల్లెటూరు సంప్రదాయాలని మనకి గుర్తుకు చేస్తూ ఉంటాయి. మన తాత వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా ఈ సంగటిని తింటారు. దీనికి ప్రిపేర్ చేయడానికి బియ్యాన్ని బాగా కడుక్కొని స్టవ్ మీద పెట్టి బియ్యంలో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇది అన్నం బాగా ఉడుకుతుంది. ఇట్లా ఉడికిన దాన్ని కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. మూత పెట్టిన తర్వాత మళ్ళీ తీసి బాగా మెత్తగా ఉడికిన తర్వాత పిండి వేసుకోవాలి. పిండి వేసుకొని ఒక 10 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత పిండి పోసిన మిశ్రమాన్ని ఇట్లా అన్నం బాగా కలుపుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో కుండలో సంగటి. ఇట్లా వచ్చిన తర్వాత ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు కుండలో సంగటి రెడీ అయింది. ఇంకా చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలంటే స్టవ్ వెలిగించి చుక్కకూర పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత పల్లీలు నువ్వులు వేయించుకోవాలి. బాగా ఇట్లా వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీలో చుక్కకూర పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టుకుంటే ఇట్లా వస్తుంది. దీన్ని పప్పు వేసుకోవాలి. పప్పుకు ఆయిలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకండి. చిటచిట అంటుంది, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. చూడండి పోపు ఎంత బాగుందో. చుక్కకూర పచ్చడి రెడీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. చుక్కకూర పచ్చడి రెడీ. రాగి సంగటి చుక్కకూర పచ్చడి సూపర్ కదండి. మా వారు, మా పాప ముగ్గురము ఈ చుక్కకూర పచ్చడి అప్పుడప్పుడు చేసుకొని తింటూనే ఉంటామండి. ఇట్లా తినడం చాలా ఆరోగ్యానికి మంచిదండి. సంగటి, రాగి సంగటి, జొన్న సంగటి. ఇప్పుడు అన్నం ఎక్కువ తినకుండా సంగట్లు తినడం చాలా ఆరోగ్యానికి బాగుంటుందండి. ఇలా తినడం చేయడం ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి. బెల్ నొక్కడం మర్చిపోకండి.